ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజుల్లో కన్నవారిని తోబుట్టువులను కూడా దగ్గరకు తీసుకోలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాంటిది తనకు ఏమాత్రం సంబంధం లేని, ఆకలితో అలమటిస్తున్న, మతి స్థిమితం కోల్పోయిన, రోడ్ల మీద తిరుగుతున్న దాదాపు 150 మందిని అక్కున చేర్చుకొని వారి ఆలనా పాలన చూస్తున్నారు గట్టుగిరి గారు. రంగారెడ్డి జిల్లాలోని నాదర్గుల్లో ఆయన నిర్వహిస్తున్న మాతృదేవోభవ అనే ఆశ్రమానికి నేను ఇప్పుడు వచ్చాను. సమాజ శ్రేయస్సు, అనాథల సేవే తన లక్ష్యమని చెబుతున్న గిరిగారితో పాటు తమ వాళ్ళెంతో మందికి దూరం అయిపోయి తాము ఏ స్థితిలో ఉన్నామో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్న ఎంతో మంది అనాథలను ఇప్పుడు మనం కలవబోతున్నాం. జీవితమే లేదనుకున్న వారికి పునర్జన్మనిస్తోంది మాతృదేవోభవ సంస్థ. ఇదిగోండి, నేను లోపలికి వచ్చాను. ఇక్కడున్న దాదాపు 150 మందిని మీరు చూడొచ్చు. వారందరూ ఏ స్థితిలో ఉన్నారో కూడా మీకే అర్థమవుతుంది. కనీసం చాలా మందికి ఇందులో తమ పేరేంటో తెలియదు, తమ వాళ్ళెవరో తెలియదు, కన్న వాళ్ళెవరో తెలియదు, కట్టుకున్న వాళ్ళెవరో తెలియదు. కనీసం వాళ్ళ ఆలోచనలు కూడా వాళ్ళకే తెలియదు, వాళ్ళ తిండి కూడా వాళ్ళే తినలేరు. అలాగే వాళ్ళు ఎక్కడ పుట్టారో, వాళ్ళని పెంచిందెవరో, పెద్ద చేసిందెవరో, ఇలా ఏదీ తెలియని స్థితిలో ఉన్న మతి స్థిమితం కోల్పోయిన వారు వీరందరూ. ఈ చాలామంది కూడా అనాథలు. అంటే సరిగ్గా ఆలోచన లేక ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఎక్కడెక్కడో రోడ్ల మీద తిరుగుతూ అనారోగ్యం పాలయ్యి మతి స్థిమితం కోల్పోయి వీరందరూ తిరుగుతుంటే వారిని తీసుకొచ్చేసి గిరిగారు ఈ మాతృదేవోభవ అనే సంస్థలో పెట్టి వారి ఆలనా పాలన చూస్తున్నారు. మొదట రోడ్డు మీద ఉన్నప్పుడు, అనాథలుగా తిరుగుతున్నప్పుడు వారు ఇలాంటి స్థితిలో ఉంటారు. మీరు గమనించవచ్చు, రోడ్డు పక్కల ఎంతో మందిని మనం ఇలాంటి స్థితిలో చూస్తూ ఉంటాము. చూసారా, కనీసం సరిగ్గా వేసుకోవడానికి బట్టలు లేక, జుట్టు పెరిగిపోయి ఎలాంటి దీన స్థితిలో వీరు ఉన్నారో మనం కూడా చాలా మందిని చూస్తూ ఉంటాము. మన పనుల్లో మనం బిజీగా ఉంటాము, మనంతటా మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ గిరిగారు అలా వీళ్ళని వదిలేయలేదు. తీసుకొచ్చేసి చాలా మందిని వాళ్ళకి ఆశ్రయం కల్పించి, వాళ్ళకి కావాల్సిన ఆరోగ్య సేవలు అందించి, చూసారా ఎంతో మందిని ఇలా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేశారు. ఆయన ఎర్రగడ్డ వంటి పెద్ద మానసిక చికిత్సాలయంలో ఇలాంటి వాళ్ళకి వైద్య సేవలు అందింపజేస్తూ ఉంటారు. వాళ్ళని తిరిగి మామూలు మనుషులుగా చేసిన తర్వాత తమ వాళ్ళ దగ్గరకు పంపిస్తూ ఉంటారు. అయితే చాలామంది ఇక్కడే ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి అంత్యక్రియల దగ్గర నుంచి వారి అస్థికలు భద్రపరచడం, ఇలా ప్రతి దాన్ని కూడా గిరిగారు ఎంతో జాగ్రత్తగా, ప్రేమగా, ఇష్టంగా చేస్తూ ఉంటారు. మనం గిరిగారితో మాట్లాడదాం. అసలు మాతృదేవోభవ సంస్థని ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నారు? ఈ రోజుల్లో ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకోవడానికే టైం సరిపోవట్లేదు. ఉరుకుల పరుగుల జీవితాలు ఇవి. అలాంటిది ఆయన ఒకవైపు వ్యాపారం చేసుకుంటూ, ఇంకొక వైపు ఇలాంటి అనాథాలను అక్కున చేర్చుకుని ఎలా ఈ సంస్థను నడుపుతున్నారనేది తెలుసుకుందాం. మీరు దాదాపు 600 మందిని మళ్ళీ సొంత వాళ్ళ దగ్గరికి, సొంత గూటికి చేర్చారు. అలాగే కొంతమంది చనిపోవడం అనేది కూడా జరిగింది కదా, వాళ్ళకు కూడా మీరే దగ్గరుండి అంత్యక్రియలు చేస్తూ ఉంటారు. పైగా నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే వాళ్ళ అస్థికలను కూడా మీరు భద్రపరుస్తారు. ఎందుకంటే రేపు ఎప్పటికైనా వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇవ్వాలి అని. ఎందుకంటే ఇంత జాగ్రత్త? అంటే మేడం, వీళ్ళు కొంతమంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో వద్దనుకొని వదిలేసిన వాళ్ళు ఉంటారు, వీళ్ళ ఫ్యామిలీస్. కొంతమంది తప్పిపోయి తిరుగుతూ ఉంటారు. సో వీళ్ళని తీసుకొచ్చినామా, మళ్ళీ వాళ్ళ ఇంటికి అప్పచెప్పినామా ఒక కేటగిరీ, ఇంటికి అప్పగిస్తే ఒకటి సక్సెస్. ఒకవేళ వీళ్ళకి ఏమైనా జరగరాంది జరిగినప్పుడు, సో వాళ్ళు చనిపోయినప్పుడు నేను వాళ్ళ దహన సంస్కారాలు చేస్తాను. చేసిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా డెత్ సర్టిఫికేట్తో సహా భద్రపరుస్తాను. ఎందుకనంటే వీళ్ళ ఫ్యామిలీస్ తప్పిపోయిన వాళ్ళు వెతుకుతూ ఉంటారు, చనిపోయిన సంగతి వాళ్ళకి తెలియదు. సో నా దగ్గర ఫొటోస్ అండ్ అస్థికలు, వాళ్ళ డెత్ సర్టిఫికేట్ భద్రపరుస్తాను. మిస్సింగ్ కేసు వాళ్ళు నా దగ్గరకు వస్తారు,
సార్ నాకు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కనిపించట్లేదు అని అంటే ఒకవేళ నా సిస్టంలో అన్ని అప్డేట్ పెట్టుకుంటాను. ఓకే, ఈ ఫోటోకి సంబంధించిన వ్యక్తి ఏమైనా ఉన్నాడా చూసేసరికి ఒకవేళ ఆయన చనిపోయి ఉంటే వీళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో నేను పలానా డేట్ నాడు తీసుకొచ్చాను, పలానా డేట్ నాడు ఆయన మా దగ్గర ఉన్నాడు 2 సంవత్సరాలు, తర్వాత చనిపోవడం జరిగింది, ఒకవేళ చనిపోయి ఉంటే చనిపోయాడని చెప్తాము. సో ఆ తర్వాత ఆ విషయం ఎట్లా చెప్పాలని చాలా ఒక బాధతప్త హృదయంతో నేను చెప్పడం జరుగుతుంది. అలాంటి సంఘటనలు కూడా జరిగినాయి. సో వీళ్ళు ఏంటంటే అక్కడికి స్టాప్ చేస్తారు తిరగడం, ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, మా నాన్నగారు ఇక్కడికి వచ్చారు, చూసుకున్నారు, చనిపోయారు. ఇంకా నేను వెతకడం వాళ్ళకి శ్రమ తప్పుతుంది. వెతకడము రాష్ట్రాలు తిరుగుతూ ఉంటారు, వెతకడం కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. అది అక్కడ మనం ఫుల్ స్టాప్ చేయాలి. ఆ తర్వాత అస్థికలు ఇస్తే తీసుకెళ్ళి పాపం వాళ్ళ ఇంటి దగ్గర గోరి కట్టుకోవడమో లేదా సంవత్సరం ఆ కార్యక్రమాలు చేసుకోవడమో చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడికి అలా ఒక ఇబ్బందుల్ని ఫుల్ స్టాప్ చేయాలి అనే ఒక ఆలోచనతోటి అస్థికలను కూడా నేను భద్రపరుస్తుంటాను. గిరిగారి వైఫ్ ఇందిర ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా, ఈ ఆశ్రమానికి దీపం ఈవిడే. అసలు గిరిగారు ఆ పనులు చేస్తుంటే సహజంగా ఆడవాళ్ళు మనకెందుకులే అంటారు, ఇవన్నీ నేను మోస్తానా అంటారు. ఏంటంటే మీకేమనిపిస్తూ ఉంటుంది గిరిగారు చేస్తున్న ఈ పనులు, ఈ సేవ చూస్తుంటే? చాలా సంతోషంగా ఉంటుంది మేడం, ఎందుకంటే ఎవరు చేయలేని పని మా సార్ చేస్తుందో. చాలా అంటే ఈ రోజుల్లో ఎవరు మేడం కన్నా తల్లిదండ్రులని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని మా ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఉంచి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించి వాళ్ళ ఫుడ్ పెట్టి మళ్ళీ తర్వాతకి వాళ్ళకి అడ్రస్ కనుక్కొని ఇంటికి పంపించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందులో నేను భాగస్వామి కావడం నా భర్తని గౌరవంగా నేను చెప్పుకుంటాను మేడం. పెళ్ళై ఎన్నేళ్ళు అయింది ఇంద్ర గారు? 9 years. 19 years. అంటే మీ పెళ్లికి ముందు నుంచే ఈయన ఈ సేవలో ఉన్నారు, ఎంతో కొంత ఐడియా ఉంది మీకు? ఉంది. అంటే మా బావగారు చనిపోయినాక అప్పటి నుంచి అంటే మా అన్న ఇలా చనిపోయారు, అంటే మా అన్న ఇలా చనిపోయింది కాబట్టి దానికోసమని ఆశ్రమము మా అన్నయ్య ఇంతమంది ఇట్లా చనిపోయింది అనేసి ఉండే, దానికోసమని ఆశ్రమం. యాక్చువల్గా నేను పెళ్లి కాకముందుకి మాకు చెప్పాను మేడం, నేను చెప్పారా నా కళ ఖచ్చితంగా ఆశ్రమం పెడతాను, అలా అయితే నేను పెళ్లి చేసుకుంటాను లేకపోతే చేసుకున్నాను చెప్తే, సో మమ్మల్ని మంచిగా చూసుకుంటే చాలు మీరు చేసే కార్యక్రమాలు చేయొచ్చు అని అప్పుడు మాట ఇచ్చింది కాబట్టి తనని పెళ్లి చేసుకున్నా. సో ఆ మాట మీదనే ఇప్పటి వరకు సహకరిస్తుంది మేడం. చూసారా, ఈ ఆశ్రమంలోకి అడుగుపెట్టే టైంకి ఎవరెవరు ఎలా ఉన్నారు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత నీట్గా ఎంత చక్కగా ఎలా తయారయ్యారు అనేది ఇక్కడ బోర్డ్స్ రూపంలో ఏర్పాటు చేశారు. అలాగే ఇంత పెద్ద సంస్థ మనుగడ సాధించాలంటే ఖచ్చితంగా దాతల సహకారం అవసరం. ఎవరెవరు ముందుకొచ్చేసి ఎలా సహకారం అందిస్తున్నారు, అంత్యక్రియలు చేయడం కావచ్చు, అన్నదానం కావచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సెలబ్రిటీలతో పునర్జన్మ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. కొంతమంది సెలబ్రిటీలు ఇక్కడికి వచ్చేసి ఈ మతిస్థిమితం లేని వారితో గడుపుతూ ఉంటారు, వాళ్ళ ఆచూకీ తెలుసుకోవడానికి కావచ్చు, లేదంటే రకరకాలుగా సహాయ సహకారం అందిస్తూ ఉంటారు. అయితే ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళని 3 వర్గాలుగా విభజిస్తారు. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళకే తెలియదు, వాళ్ళ వంటి మీద స్పృహ కూడా లేని స్థితిలో ఉంటారు, బట్టలు కూడా లేని స్థితిలో ఉంటారు, వాళ్ళని అవతల ఉంచుతారు. తర్వాత రెండో కేటగిరీగా ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అవతల ఆ గ్రిల్స్ మధ్యలో అక్కడ కొంతమంది ఉన్నారు. ఆ తర్వాత కాస్త మంచిగా అయిన తర్వాత ఈ 3వ కేటగిరీగా ఇలా మన ముందు కనిపిస్తూ ఉంటారు. దాదాపు 150 మంది మాతృదేవోభవ సంస్థ దగ్గర ఆశ్రయం పొందుతున్నారు. మరి కొద్ది రోజుల్లో తమ వారందరినీ కలవడానికి వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికీ ఈ సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత కొన్నేళ్లలోనే దాదాపు 600 మందిని గిరిగారు తమ వాళ్ళకి చేర్చడం, కుటుంబ సభ్యుల వద్దకు తీసుకువెళ్ళడం అనేది జరిగింది. ఈ మధ్య ఇద్దరు కూతుళ్ళు కూడా వచ్చేసి 6 ఏళ్ల తర్వాత ఇక్కడ ఆశ్రయం పొందుతున్న మతిస్థిమితం కోల్పోయిన తమ తండ్రిని కలవడం అనేది జరిగింది. మనం గతంలో కూడా దాని గురించి చెప్పుకుందాం. అయితే ఈ ఆశ్రమంలోకి రాగానే ఒక గుళ్ళోకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ చూసారా, శివుడు పార్వతి కొలువై ఉన్నారు. శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్య క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు.
పాతి పండుగలు మాకు చేపిస్తారు మంచిగా. ఉగాది పండుగ వస్తే పోలేలు మంచిగా బగారన్నం మటన్ ఉండి మేకలు కోస్తారు సార్. మేకలు కోసి మంచిగా పండుగ చేపిస్తారు సార్. రంజాన్ పండుగ వస్తే మాకు నమాజ్ చదివి మంచిగా ఉరుకుమ చేసి బగారన్నం ఖుర్మా కూర చేసి మంచిగా తినిపిస్తారు. మంచిగా కన్నా తండ్రివి మాకు చూడలేదు, తల్లివి చూడలేదు. అంతా మాకు ఇంత సేవ చేసిన మా గిరి సార్. నిన్న ఒక మనిషి చచ్చిపోతే 2 లక్షల రూపాయలు ఖర్చు చేసి హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళీ ఆ హాస్పిటల్ ఆయన మంచిగా కాకుంటే చచ్చిపోయిండు. ఆయన చచ్చిపోతే మా సార్ ఆయనకు మంచిగా దినాలు చేసిండు. మేము దినాలు చేసి మంచిగా 2 లక్షలు ఖర్చు చేసి ఆయన సిమెంట్ బిజినెస్ ఉంది మేడం. ఆ బిజినెస్ పైసలు తెచ్చి ఆయనకు పెట్టిండు. ఆ పెద్ద మనిషి చచ్చిపోయిండు. నిన్న మా సారే పెద్ద కొడుకులాగా మంచిగా అది కడవ పట్టుకొని నెత్తి మీద పెట్టుకొని అందరికీ మా వాళ్ళకి అందరికీ తీసుకొని పోయిండు బొందరగడ్డకి. అయ్యో, వీళ్ళ సమక్షంలో అన్నదాగా చావకూడదు. అయితే బంధువులకి వీళ్ళకి తెలిసి ఇక్కడ ఉన్నాడని ఈయన, కానీ ఇష్టం లేదు తీసుకెళ్ళడానికి ఇష్టం లేదు. సొంత తమ్ముడు వాళ్ళందరూ ఉన్నారు కానీ తీసుకెళ్ళడానికి ఇష్టం లేదు. కనీసం అప్పుడప్పుడైనా వచ్చి చూసి వెళ్ళినా కానీ కాస్త బాగుంటుంది కదా సొంత వాళ్ళు. అయ్యయ్యో, ఇలా ఉంటే ఫ్యామిలీ ఇష్యూస్ చూడండి. అందరూ ఉన్నా కానీ ఎవరు లేనట్టుగా ఇలా అనాథల్లాగా బతకాల్సి రావడం కూడా దురదృష్టం. ఆశ్రమంలో చేరి ఆరోగ్యం బాగైన వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. చూసారా, వీళ్ళు వేసుకున్న బట్టలు కూడా కలెక్ట్ చేస్తారు. అంటే కాస్త పాత బట్టలు వద్దనుకున్న వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా ఇక్కడికి చేరుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తేనేమో 2nd గ్రేడ్లో ఉన్నవాళ్ళు, వీరి మానసిక స్థితి అంతగా బాగుండదు. అందుకే వీళ్ళని కొంచెం ఇలా గ్రిల్స్ మధ్య ఈ ప్రొటెక్షన్ సిస్టంలో ఉంచుతూ ఉంటారు. వీళ్ళందరూ పడుకోవడం ఎక్కడ గిరిగారు? ఇక్కడ మేడం మనిషికో బెడ్షీట్, మనిషికో చాప తీసుకొని వీళ్ళు ఏంటంటే మధ్యాహ్నం పూట అన్ని చింపేస్తూ ఉంటారు, చేపలు చెద్దర్లని. మేము మార్నింగ్ తీసేసుకొని ఈవినింగ్ ఇస్తుంటాము. సో సపరేట్గా షోరూమ్లో పెట్టి తర్వాత వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇస్తుంటాము. ఇప్పుడు ఖాళీ టైంలో కూర్చొని ఏంటంటే వాళ్ళు మానసికంగా ఉంటారు కదా, అది చింపేయడము అవి అన్ని ఇబ్బంది పెడతా ఉంటారని ఇప్పుడు నీట్గా ఉంది కాబట్టి ఇక్కడే పడుకుంటారు. ఇప్పుడు భలే నీట్గా ఉందండి, ఇంత బాగా. అసలు నైట్ పూట మాత్రమే వాళ్ళకి బెడ్షీట్లు అవన్నీ ఇస్తుంటాము. ఇట్లా ఈ కేటగిరీలో 2 పాయింట్లు వేసుకొని వీళ్ళది చూడండి ఎలా ఉన్నారు. ఇప్పుడు ఎన్నిసార్లు తీసినా కూడా ఆయన 2 వేసుకోవడం, నవ్వడము, ఇక అదే బాధ అన్నట్టు వీళ్ళకి. అవునండి, చూడండి ఎవరెలా ఉన్నారో చూడండి మీ వాళ్ళు ఎవరు. కానీ చాలా మంది ఇక వీళ్ళ పరిస్థితి అది సరిగ్గా లేదు కాబట్టే ఇష్టపడట్లేదు వీళ్ళని తీసుకెళ్ళడానికి. కానీ ఎవరికి పుట్టిన వాళ్ళు, ఎక్కడ పెరిగిన వాళ్ళు అందరినీ వదిలేసి ఇదిగోండి ఇలా ఈ గిరిగారి దగ్గరకు వచ్చారు. ఇక్కడ 2nd గ్రేడ్ వాళ్ళందరూ ఇక్కడ ఉంటారండి. ఆ తర్వాత మనం అసలు వెళ్దాము. అది 1st గ్రేడ్ అనమాట. ఇంకా అసలు వాళ్ళకి బట్టలు కూడా ఉండవు ఒంటి మీద. అక్కడి నుంచి బయట నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళలాగే ఉండడానికి ఇష్టపడతారు. కాలేదు నీ కాలు చూయించు, ఇలా ఉంటారు మేడం. కొంచెం ఇలా అనేక రకాలైన అనారోగ్య సమస్యలతో ఉంటారు. వాళ్ళకి అవసరమైన చికిత్స అందజేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఈ 4-5గురికి డైలీ పీడ్స్ రావడము. సో అట్లాంటి వాళ్ళకి చూడండి మీరు దెబ్బలు ఎట్లా తాకుతూ ఉంటాయి. కొంచెం పీడ్స్ వచ్చి పడిపోతా ఉంటారు వీళ్ళు. వీళ్ళు బట్టలు అవి ఉతకడం ఎలా అండి? అంటే వీళ్ళందరి బట్టలు ఒక 10 మందికి కేటాయించడం మేడం. వీళ్ళకి వర్క్ ఉండాలి, కూర్చొని ఉంటే ఏదో ఒక పని. సో ఈ అందరి బట్టలు 150 మంది బట్టలు ఒక 10 మంది ఉతకాలి డైలీ. ఒక 10 మంది, ఇంకా 10 మందికి ఒక కూరగాయల సెక్షన్, కూరగాయలు కట్ చేయడం చేస్తుంటారు. సో ఇంకొక 10 మంది క్లీనింగ్ సెక్షన్, ఇదంతా నీట్ గా రోజుకి ఒక 3-4 టైమ్స్ క్లీన్ చేయడము. ఇంకొక 10 మంది చెట్లు ఉన్నాయి బయట, చెట్లకి వాటర్ పోయడము. ఆ రకంగా కొంత 40-50 మందికి పని కల్పించాము. ఉట్టిగా కూర్చొని ఉంటే వీళ్ళకి ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అయ్యింది. నేనే పాప నానా అంటారు నన్ను ముందర. ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు చూసారా. 97, 96, 97 ఇదిగోండి రకరకాలుగా ఉన్నారు. వేరు స్టేట్స్, మొత్తం 29 స్టేట్స్ నుంచి ఉన్నారు వీళ్ళందరూ కూడా. తెలుగు వాళ్ళు అతి తక్కువ మందే ఉన్నారు. ఇదిగోండి రోడ్డు మీదనే దొరికిన వాళ్ళు ఇలా ఉంటారు. ఫస్ట్ వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. గిరిగారు ఏంటి వీళ్ళ పరిస్థితి? మేడం ఫస్ట్ తీసుకురాగానే వీళ్ళకి వంట పోవడం తెలియదు, యాక్చువల్లీ మర్చిపోతారు. తీసుకొచ్చిన తర్వాత కొంచెం మెడిసిన్ ఇచ్చి వాళ్ళకి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయేసరికి వంట వచ్చేది కూడా తెలియదు వీళ్ళకి. బట్టలలోనే యూరిన్ మోషన్స్ అట్లే పోతే. సో వీళ్ళకి ఈజీగా ఉంటుందని ఇక్కడ షెడ్ వేసినాము. సో ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు పోగానే స్నానం చేయించడము. అందరూ జెంట్సే కాబట్టి అక్కడ స్నానాలు చేయించి మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టిన
తర్వాత మళ్ళీ మోషన్స్ పోవడం. సో అలా రోజుకి 5-6 సార్లు పోతూ ఉంటారు. ఖచ్చితంగా హీటర్ ఉంది, హీట్ వాటర్ పెట్టి వాళ్ళకి స్నానం చేయించడం, మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టడం. వీళ్ళ వల్ల వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఆ 130 మందికి కొంచెం సేఫ్గా ఉంటుంది. వీళ్ళందరూ అందులో ఉంటే మళ్ళీ వాళ్ళకి డిస్టర్బెన్స్, స్మెల్ వస్తుంది, అందరికి ఇబ్బంది అనే ఆలోచనతో వీళ్ళకు ఈ కేటగిరీ కొంచెం మారిన తర్వాత వీళ్ళ బాత్రూమ్ వీళ్ళు పోవడము రావడము, అన్నం తినేది కూడా తెలియదు, వీళ్ళకి తినిపించాలి. కొంచెం మార్పు వస్తే ఇమ్మీడియట్లీ అక్కడ షిఫ్ట్ చేస్తాము. చూసారా వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో? అబ్బా నిజంగా వీళ్ళలో చాలా మంది ఎక్కువగా హిందీ మాట్లాడుతున్నారు. అంటే వేరు వేరే రాష్ట్రాల నుంచి హైదరాబాద్కి పని కోసం వచ్చేవాళ్ళు రకరకాల కారణాలతో ఇలా అనారోగ్యం బారిన పడి మతిస్థిమితం కోల్పోవడం అనేది జరుగుతుంది. వాళ్ళ మానసిక స్థితి కూడా సరిగ్గా లేదు. చూడండి, చాలా వయసులో కూడా పెద్దవాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. గిరిగారు, మీరు చేస్తున్న సేవ మాత్రం అసలు దండం పెట్టడం కూడా తక్కువేనండి. చాలా చాలా ధన్యవాదాలు మేడం, నిజంగా. నమస్తే అండి. అదే మీ వాళ్ళు ఎవరు తప్పిపోయారు అన్నారు కదా, నాన్నగారు ఫోటో తెచ్చారా? ఫోటో తెచ్చి రమ్మా రండి. ఒక్కసారి ఇప్పుడు మా దగ్గర 150 మంది ఉన్నారు. సో ఒక్కసారి మీ నాన్నగారు ఇందులో ఉంటే అంతకంటే మించిన సంతోషం లేదు. ఒక్కసారి అక్కడ కూర్చున్న వాళ్ళల్లో మీరు చూడండి, మీ నాన్నగారు అవుపిస్తారేమో చూడండి. సో చాలామందిని అప్పగించాము ఈ రకంగానే, దొరకాలని ఆ దేవుని కోరుకుంటున్నా. మీరు ఒక్కసారి చూడండి, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, నేను చూపిస్తాను. రండి ఇక్కడ. ఒకసారి నాకు ఆ ఫోటో కూడా ఇవ్వండి, నేను కూడా ఐడెంటిఫై చేస్తాను. సో నాకు పంపించారు మీరు ఈ ఫోటో, పంపించారు. అయినా కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. అయినా కూడా మీరు చూడండి, చెప్పలేం, ఫేస్ కట్స్ మారుతూ ఉంటాయి వీళ్ళవి. పేరు పేరు పేరేం పేరు? మాటలు రావు, మూగా అన్నట్టు ఆయన. ఇప్పుడు ఇట్లా ఇట్లా ఉంటారు అన్నట్టు తెలిసిపోతుంది. ఇప్పుడు ఈయన అట్లనే కొంచెం ఉన్నాడు, ఈయన అట్లనే ఉంటాడు కొంచెం. అట్లా మేము ఏం చేస్తామంటే ఫోటో ఉంటే ఇమ్మీడియట్లీ మేము చూస్తుంటాం, పేరు అది అడగడం చేస్తుంటాం. అప్పకే నామ్ క్యా హై? పేరేంది మీది? పేరు భాను ప్రతాప్. कौन सा राष्ट्र है? उत्तर प्रदेश. రాజు ఇట్రా. ఏం పేరు నీ పేరు? నీ పేరేం పేరు? పేరు పేరు రాజా. ఏ ఊరు మీది? మహబూబ్ నగరా? నువ్వు అట్లా. మాతృదేవోభవ ఆశ్రమానికి ఎంతోమంది దాతలు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ అనాథల కడుపు నింపడానికి ఎంతోమంది ముందుకొస్తున్నారు. చూసారా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇదిగోండి, వీరంతా కూడా అన్నదానం చేయడానికి వచ్చిన వాళ్ళే. అలాగే ఈ అనాథలకి ఆరోగ్య సమస్యలు వస్తే తీసుకువెళ్ళడానికి అదిగోండి అక్కడ 2 అంబులెన్సులు ఉన్నాయి కదా, గిరిగారు దగ్గరుండి మరి వాళ్ళందరినీ తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. మొత్తానికి అనాథలు అనాథాశ్రమాలు లేకుండా చేయడమే నా లక్ష్యం అని చెప్పి గిరిగారు అంటున్నారు. నిజంగా ఆయన కోరిక కూడా నెరవేరాలని, ఆయన లక్ష్యాన్ని త్వరగా చేరుకోవాలని కోరుకుందాం. ఎందుకంటే ఈ అనాథలు ఎవరు కూడా రోడ్ల మీద ఉండకూడదు అని ఆయన కోరుకుంటున్నారు. బట్ ప్రపంచం చాలా విశాలమైనది, ఎంతమందిని వీలైతే అంతమందిని ఆయన తీసుకొచ్చేసి ఆశ్రయం కల్పించేది అనేది కనిపిస్తుంది. బట్ ఆయన కోరుకున్న కోరిక ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ముందు తరాల్లో అయినా జరగాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ మేడం, చాలా థ్యాంక్ యూ అండి.